లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఈ మాట ఎప్పుడూ నాకు ఫూలిష్లా అనిపించేది. అనన్యని చూశాక ఆ అభిప్రాయం మారింది. ఆ రోజు మా ఇంటి దగ్గరి బస్టాప్లో మెరుపు తీగలా కనపడింది తను. ఒక్కసారిగా నా గుండెలో కోటి గిటార్లు మోగాయి. తను కనిపించినప్పుడల్లా నా ప్రమేయం లేకుండానే అనుసరించేవాణ్ణి. రోజూ ఫాలో అవుతున్నా. ఒక్కరోజైనా ఓరకంట చూసేది కాదు. అయినా ఏదోలా తంటాలు పడి వివరాలు కనుక్కున్నా. చాలా డీసెంట్ అమ్మాయి. లవ్ యూ గివ్ యూ తనకి నచ్చవు. వెంటపడి టైం వేస్ట్ చేసుకోకు సమాచారంతో పాటు సలహా ఇచ్చాడో ఫ్రెండ్. ఆ మాట విన్నాక తనపై ఇష్టం రెట్టింపైంది. అదే ధ్యాసతో 2 ఏళ్ళు తన వెనకాలే తిరిగా. ఫేర్వెల్ డే నాడు మొదటిసారి మాట్లాడింది. మాట కలిపింది అనడం కన్నా నాకు వార్నింగ్ ఇచ్చింది అనొచ్చు. మిస్టర్ రాజ్, నన్ను ఫాలో చేసింది చాలు. ఇక మీదటైనా కెరియర్ చూసుకో అంది. ఆ మాటతో నా గుండెకు 2 గాయాలయ్యాయి. ఒకటి, ఇండైరెక్ట్గా నాతో మాట్లాడనని చెప్పింది. రెండోది, చదివి పూర్తవడంతో నాకు దూరమైపోతోంది. మనం గాఢంగా కోరుకుంటే ఈ ప్రపంచం మొత్తం సాయం చేయడానికి ముందుకొస్తుందట. ఎక్కడో చదివిన గుర్తు. తనపై నా ఇష్టం అంత గాఢంగా ఉంది కాబట్టే మళ్ళీ నాకు కనబడింది. మా ఇంటికి దగ్గరలో ఉన్న డిగ్రీ కాలేజీలోనే చేరింది. ఎప్పట్లాగే ఫాలోయింగ్ మొదలుపెట్టా. కానీ ఈసారి వెళ్ళే కొద్దీ తిరిగే ఓపిక లేదు. ఓ రోజు ధైర్యం చేసి అడిగేశా, నీ వెనకాల కాదు నీ పక్కన, నీకు జతగా జీవితాంతం నడిచే అవకాశం ఇవ్వవు అని. మర్నాడు ఓ లెటర్ చేతిలో పెట్టింది. తన అంగీకారాన్ని లేఖగా మలిచి ఇచ్చింది కాబోలు అనుకున్నా. కానీ జరిగింది వేరు. నీ చదువేంటి, తర్వాత లక్ష్యమేంటి, దాన్నెలా సాధించాలనుకుంటున్నావు, నువ్వు సెటిల్ అయిన తర్వాత మా పేరెంట్స్ని ఒప్పించే ధైర్యం ఉందా? ఒక్కో అక్షరం నన్ను నిలదీస్తోంది. తనేంటి మరి ఇంత పర్ఫెక్ట్గా ఉందనుకన్నా. ఆలోచిస్తే తను అన్నదే సబబనిపించింది. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళ బతుకు బాగుండాలంటే వాళ్ళు స్థిరపడాల్సిందే. ఆమె మాటలనే ఛాలెంజ్గా తీసుకున్నా. చిన్న కంపెనీలో ఇంటర్న్గా చేరా. నా ధ్యాస లక్ష్యం ఒకటే, తను మెచ్చుకునేలా మంచి స్థాయిలో ఉండాలి. చదువు, మరోసారి పని. బాగా కష్టపడి ఆ టైంలోనే మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. చేరిపోయా. నా మీద నాకు నమ్మకం పెరిగింది. ఏడాది గడిచింది. ఎంత బిజీగా ఉన్నా తన రూపం మదిలోంచి తొలగిపోలేదు. ఒక రకంగా చెప్పాలంటే నేను జీవితంలో స్థిరపడినట్టే. అయినా అంతటితో ఆగిపోకుండా సొంతంగా సాఫ్ట్వేర్ ప్లాన్ చేస్తున్నా. ఈ మధ్యే ఏదో వెతుకుతుండగా తన లెటర్ దొరికింది. మళ్ళీ చదివా. తను నా ప్రేమను అంగీకరించలేదు. ఒకవేళ ఓకే అంటే ఏ పార్కుల్లోనో సినిమా హాళ్ళల్లోనో తిరుగుతూ ఉండేవాళ్ళమేమో. తన మాటలతో నాలో గెలవాలన్న కసి పెరిగింది. చివరికి నేను గెలిచాను. నా ఏళ్లకేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఓ రోజు తన ముందున్న హాయ్ చెప్పి తన చేతిలో లెటర్ పెట్టా. 2 ఏళ్ళు నీ చుట్టూ తిరిగినా నీ మనసు గెలవలేకపోయానని చాలాసార్లు బాధపడ్డా. అప్పుడు నువ్వడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. ఇంకెప్పుడు నీకు ఎదురు పడకూడదు అనుకున్నా. ఇప్పుడు నువ్వడిగినవన్నీ నా దగ్గరున్నాయని గర్వంగా చెబుతున్నా. ప్రేమంటే ఫాలోయింగ్లు, గంటల కొద్దీ మాట్లాడుకోవడం, సరదాలు, షికార్లు కాదు. ప్రేమంటే ఎదుటి వాళ్ళు మెచ్చేలా ఎదగడం. దానికి ప్రేరణ నువ్వే అని రాసి మనసు తెరిచా. ఈసారి తన వార్నింగ్ ఇవ్వలేదు. బదులుగా ఏ ఉత్తరమూ చేతిలో పెట్టలేదు. చిరునవ్వులు చిందించింది నన్ను అంగీకరిస్తున్నట్టుగా. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.